Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయా? ఎవరు ఏ కులం వెంట వెళితే ఏ పార్టీ కలిసి వస్తుంది, ఇదే చర్చ. అలానే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలుగా ముద్ర ఎందుకు వేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ స్పందించడం, కాపులకి సంబంధించి పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి తన మాటని పునరావృతం చేస్తూనే కాపుల్లో చీలికి తీసుకొచ్చే కుట్రలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయనేటువంటి ఆరోపణ చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఒక సమగ్ర విశ్లేషణ రూపంలో ప్రతి సందర్భంలోనూ మాట్లాడేటువంటి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం. నమస్కారం అండి కేశవ్. రఘురామకృష్ణరాజు గారు, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా బాహాటంగా మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా కుల సమీకరణల లెక్క మాట్లాడాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చింది అని అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అంటే కులం అనేది డెఫినెట్గా ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందండి. అందులో అది ఎవరు అవునన్నా కాదన్నా అది కాదనలేని సత్యం. ఆల్వేస్ కులం విల్ ప్లే కీ రోల్. భారతదేశ రాజకీయాల్లో కులాల చుట్టూ కాస్త ఎక్కువ రాజకీయం ఉంటుంది, కానీ దాని పాత్ర లేకుండా ఉండదు, కానీ అల్టిమేట్గా పరిమితమైన పాత్రే పోషిస్తుంది. కానీ ఎందుకు ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కాపులకు సంబంధించినటువంటి చర్చ మరింత విస్తృతం అవుతున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నేను ఏ కులానికి చెందిన వ్యక్తిని కాదు, నాకు అందరూ సమానమే అని చెప్పే వ్యక్తి కూడా కాపుల విషయంలో స్పందించి ఒక లెటర్ రాయాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చింది. ఏ విధంగా చూడాలి దీన్ని? అవును, పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది కాపు నాయకుల్ని మరి లోబర్చుకుని అంటారా, వశపరుచుకుని అంటారా, కొంచెం నసపెట్టి విసుగు తెప్పిస్తున్న మాట వాస్తవం. అది పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యి మరి వాళ్ళని తిట్టకుండా మృదు మధురంగా ఒక లేఖ ద్వారా తెలియజేశారు. సో వాళ్ళతో రప్చర్ అనవసరం కాబట్టి, నాయకులు కాబట్టి. సో తన మనోభావాల్ని ఆయన చక్కగా ఇన్ సటిల్ వే ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. అది మంచి పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నేను చెప్తా, ఆయన కొందరివాడు కాదు, ఆయన అందరివాడు అని నేను ఎప్పుడు చెప్తా. ఒకసారి రాజకీయాల్లో ఒక పార్టీ అంటూ పెట్టిన తర్వాత, అలాగే కాదు ఒక సినిమా హీరోగా కూడా ఆయనకి అందరూ కూడా అభిమానించాలి, ఆయన అభిమానిస్తున్నారు. అదే ఆయన కోరుకునేది కూడా. అందులోనే ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కులం ప్రముఖ పాత్ర అయినప్పటికీ ఏ ఒక్క కులం మద్దతుతో ఎవడు కూడా పదవి అధిరోహించిన దాఖలా లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతంటే కమ్మ కులం 5%. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఎంతోమంది రెడ్లు 6-6.5%. సో కులం బట్టే లేకపోతే ఇక్కడ చంద్రశేఖరరావు గారు అయ్యారు తెలంగాణలో ఎంతండి, 1% 0.9%. సో కులం అనేది రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన అది ఒక లెవెల్ దాటి ఒక వ్యక్తిని కులం ప్రాతిపదికన ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పడానికి ఎక్కడ దాఖలాలు లేవు. మీరు తమిళనాడులో ఎన్జి రామచంద్రన్ చూడండి, ఈస్ ఏ సింహలి, ఎక్కడో ఎవరికీ తెలియదు. జయలలిత యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ తమిళనాడులో, బట్ షీ వాజ్ ఏ బ్రాహ్మణ్. ఎంత పర్సెంటేజ్ తమిళనాడులో బ్రాహ్మణ్స్? 2%. అవలా కరుణానిధి, ఆయన సన్నాయి ఆల్మోస్ట్ నాయి బ్రాహ్మణ క్యాస్ట్. ఆయన ఎంతమంది ఉంటారు? తెలుగు ఆరిజిన్. ఆయన బై వర్చ్యూ ఆఫ్ హిస్ విద్వత్తు ఒక కవిగా, ఒక అభ్యుదయ రచయితగా ఆయన భావావేశంతో ప్రజల్ని రంజింపజేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కులం బట్టి కాల. సో కులం ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు సౌత్ ఇండియాలో అయితే మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడాల. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కాపుల గురించి ప్రస్తావన ఎక్కువ వస్తుంది? జనాభా పరంగా 22% వరకు ఉన్నారు కాబట్టి కాపులకి
రాజ్యాధికారం రావాలనేటువంటి చర్చ వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రతీకగా చూస్తున్నారా అనేటువంటి చర్చ ఉంది. అయినా కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలవడం, అంటే జనసేన టీడీపీ కలవడం, ఈ నేపథ్యంలోనే కాపు ఫ్యాక్టర్ పైన మరింత ఎక్కువ చర్చ జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి కాకపోయినా he would have been ఈక్వల్లీ పాపులర్. కాపు కులం ఆయనకి పాపులారిటీ తీసుకురాలా. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి వలన కాపు కులం పాపులారిటీలోకి వచ్చింది అన్నది నిజం. నేను ఆ రకంగా చెప్తా. బట్ ఆ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి, కాపుల సంఖ్యాబలం, సో పవన్ కళ్యాణ్ గారు ఆ కాపు కులానికి లింక్ పెట్టి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దానివలన పవన్ కళ్యాణ్ గారికి అనవసరంగా నష్టం చేకూరుస్తున్నారు. మీకు ఇప్పుడు లెక్కల్లో 22-24% అని చెప్పినప్పటికీ కూడా కాపుల శాతం 16-17 కన్నా లేదు. ఇవన్నీ కాపుల లెక్కలు. అన్ని కులాలు చెప్పి అన్ని పర్సంటేజ్ లెక్కిస్తే మనకు 300% అవుతుంది రాష్ట్ర జనాభా, యాక్చువల్ జనాభా కన్నా. సో 15-16% డెఫినెట్ గా కాపు సామాజిక వర్గం, ఇంక్లూడింగ్ తూర్పు కాపుల్ని, ఈ రాయలసీమలో బలిజల్ని అందరినీ కలుపుకుంటే 16%, అకార్డింగ్ టు మై ట్రూ నెంబర్స్ 16% ఉండొచ్చు. ఆ 16% కాపులందరూ కూడా ఒక్కడు కూడా తేడా లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసారు అనుకున్నాం పార్టీకి. 16% వల్ల ఏమవుతుందండి, మన తెలుగుదేశానికి 40% ఓట్లు వస్తాయి, 23 సీట్లు వచ్చినాయి. ఇది 40% వస్తాయి. 16% ఓట్లు పడిపోయినాయి అనుకోండి, ఎన్ని సీట్లు వస్తాయి? సో 16% విల్ నాట్ టేక్ హిమ్ టు ఎనీవేర్. అన్ని కులాల్ని పవన్ కళ్యాణ్ గారు సమన్వయం చేసుకోవాలి. ఒక కులానికి ఆయన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అనుకోవటం తప్పు. ఆయన ఒక కులానికి రెస్ట్రిక్ట్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన్ని మా కులము అని మాట్లాడటం వీరికి కూడా నిజంగా ఆయన అభ్యున్నతి కోరుకునే వాళ్ళైతే అలాగా మాట్లాడకూడదు కూడా. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ ఎవ్రీబడీస్ మ్యాన్. అన్ని కులాల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. కాపు కులంలో కొంచెం ఎక్కువ మంది అభిమానులు ఉండొచ్చు. బట్ ఆ అభిమానం దురాభిమానంగా మారితే అది కళ్యాణ్ గారికి మంచిది కాదు. సో కాబట్టి వాళ్ళు సంయమనం పాటించాలి. కళ్యాణ్ గారు లేఖ రాసిన తర్వాత అయినా సరే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మీ ప్రాంతం కూడా గోదావరి జిల్లా పరిధిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా జనసేన ఆవిర్భవిస్తుంది. అదే క్రమంలో టీడీపీ జనసేన కలిస్తే ఆ బలం మరింత పెరుగుతుంది. అందుకే కాపుల్లో చీలిక తీసుకొస్తే కొంత దాన్ని నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా చాలా క్లియర్గా ఆ మాట రాశారు. అని ముఖ్యమంత్రి గారు యథాశక్తి ఆయన కృషి చేస్తున్నారు. ఎలాగైనా సరే కాపుల్లో చిచ్చు పెట్టాలని వేరే వాళ్ళతోటి ఆయన పార్టీని ఏదో కాపుల్ని తాకట్టు పెట్టారని చెప్పి కొంతమంది కాపులతోటి మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, ఇప్పుడేమో వాళ్ళు ఎవరికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఎవరికి సర్వేలు రావట్లేదు. ఎందుకంటే కాపు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మరి కాపులతోటి తిట్టించారు కాబట్టి సర్వేలు పోతున్నాయి. సర్వేలు పోతే ఇప్పుడు నీకు సీట్ లేదంటున్నాడు. సో దాని ఎఫెక్ట్ ఆ కూసిన కాకుల మీద పడిపోయింది ఆల్రెడీ. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ని తీసుకున్నా, లేకపోతే ఇక్కడ కొంతమంది మీద, ఇంకా చాలా మంది మీద పడిపోతుంది రాబోయే రోజుల్లో. సో ఆ ప్రయత్నం తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ లేక ఆయన అదే పనిలో ఉన్నారు. ఓకే, ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు. సరే, డబ్బులు ఇచ్చి కొంతమందితో మాట్లాడించుకుంటున్నాడు. ఆ మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కళ్యాణ్ గారు చాలా సూటిగానే శృతి పెంచకుండా ఆయన చక్కగా చెప్పగలిగారు. ఏంటంటే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పార్టీలు కలవడం వల్ల కానీ,
లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే కూడా వైఎస్ఆర్సీపీకి పట్టు లేదంటారా? వైఎస్ఆర్సిపికి పట్టు ఉన్నా ఈ రెండు కలిసిన తర్వాత ఆ పట్టు సడలిపోతుంది, సరిపోదు. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపికి యాజ్ ఆఫ్ లాస్ట్ మంత్ 35-36% ఓట్లు ఉన్నాయి. కానీ ఈ రెండు కలిసి 53-54% వెళ్ళిపోయింది. జనసేన అంటే టోటల్ ఓట్ ఫ్యాక్టర్ షిఫ్ట్ అవుద్ది అంటారా? ఇక్కడ ఓట్ కన్వర్షన్ అనేది కూడా ముఖ్యం కదా, అది 100% అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ కాంబినేషన్లో? 100% అయితే 54 దాటిపోయేది. 100% అవ్వలేదు కాబట్టి 54లో ఆగిపోయింది, లేకపోతే 60కి వెళ్ళిపోయింది. 100% అవ్వనందువల్ల ఇది ఉంది. బట్ స్టిల్ దెర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ దిస్ కాంబినేషన్. సో నా దృష్టిలో 34 స్థానాలకు గాను పాత ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదన్నా 2-3 సీట్లు అటు ఇటు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్కి. కనీసం 31 ఈ కూటమి కైవసం చేసుకుంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ నా నర్సాపురం అండ్ పక్కన ఉన్న అమలాపురంలో 14 ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి, అంత కాన్ఫిడెన్స్ ఏంటి? సర్వేలు అంతే, అంతగా మేము మీరు ఏమైనా చేయించారా సర్వేలు? మీకు ఏమైనా వచ్చిందా డేటా? నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఏంటి ఏమొచ్చింది డేటా, ఏమొచ్చింది మీకు? ఉభయ గోదావరి జిల్లాలో మీ నర్సాపురం కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి చెప్పండి. నా నర్సాపురం కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏముంది? 7 అసెంబ్లీలు అత్యధిక మెజార్టీతో నెగ్గుతాం. ఆచంట అనేది కొంచెం చిన్న అసెంబ్లీ కాబట్టి అక్కడ మెజారిటీ 20,000 పైన ఉంటుంది. మిగిలిన ఆల్మోస్ట్ అన్ని అసెంబ్లీల్లో 30,000 పైగానే మెజారిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయే భీమవరంలో ఇట్ విల్ బి అబౌవ్ 50,000. పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ అయిందా భీమవరం నుంచే దిగుతారా? నాకున్న అంచనాల మేరకు ఆయన తప్పకుండా భీమవరం నుంచి పోటీ చేస్తారు. కానీ గత లాస్ట్ 1 వీక్ ఆయన కాకినాడ మీద ఏదో ఫోకస్ పెట్టారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మీద, అలానే రూరల్ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఈ డిస్కషన్ జరుగుతుంది. అంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక్కర్లా, ఆయన సరైన అభ్యర్థిని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఈయన ఎందుకంటే ఈ ప్రాంతవాసి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ తండ్రి గారిది మా పక్కూరు మొగల్తూరు ఇప్పుడు నర్సాపురం అసెంబ్లీలో ఉన్నప్పటికీ మరి అది మచ్ క్లోజర్ టు భీమవరం కిందే అది లెక్క. సో మరి అక్కడ ఆల్రెడీ అంతకుముందు పోటీ చేయటం మరి నేరోగా, అదే లాస్ట్ టైం ఆ నమ్మకంతో పోటీ చేస్తేనే ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి మార్చుకుంటే బెటర్ అనేటువంటి చర్చకి ఆస్కారం. లాస్ట్ టైము తెలుగుదేశం జనసేన కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా 45,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా డౌన్ అయింది. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది. సో డెఫినెట్గా 50,000 అనేది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. 60,000 కూడా దాటొచ్చు, బట్ 50,000 అనేది మోస్ట్ రియలిస్టిక్ ఎస్టిమేట్ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ. సో అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ అక్కడ వైసీపీ కనుక సీటు కేటాయిస్తే మీరు చెప్పే మెజారిటీ, లేదా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ మెజారిటీ, ఎవరు పోటీ ఆల్మోస్ట్ ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా కూడా 50,000. రైట్. మరి మీ కాన్స్టిట్యున్సీలో మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా ఒక అంశం క్లియర్గా చెప్తున్నారు, మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడు ఈ 3 పార్టీలు కలిసేటువంటి అంశం ఎప్పుడు బహిరంగంగా ప్రకటించే ఛాన్స్ ఉంది నరసాపురం కాన్స్టిట్యున్సీ? మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం సంక్రాంతి వెళ్ళిన తర్వాత రామ మందిరం ఓపెనింగ్ కి ముందే ఉండొచ్చని, ఆ మధ్యకాలంలో ఉండొచ్చని అంచనా. వారం రోజులే గ్యాప్, సంక్రాంతి 15వ తారీఖు 22వ తారీఖు రామ జన్మభూమి మధ్యన, అందుకని ఆ మధ్యలో అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని. అంటే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అవ్వాలా, ముహూర్తం ఫిక్స్ అయితే ఆ మధ్యలో ఎందుకంటే డేటే చెప్పేవాళ్ళుగా.
సీట్ల విషయంలో ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటుంది, జనసేన పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇస్తారు, ఈ అండర్స్టాండింగ్తో వెళ్తారు. అది నిజమేనా? కావచ్చు. మీకు టచ్లో ఉంటారు కదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదా దాని మీద? ఏంటి కదా, అది అఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా మనమే మాట్లాడకూడదు. రైట్. ఏంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా మార్పులు చేర్పులు? అఫీషియల్గానే ఇప్పుడు 38 కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్లు మార్చారు, ఇక్కడ వారిని అక్కడికి మార్చినటువంటి పరిస్థితి దాదాపు 38-40 కాన్స్టిట్యున్సీస్లో కనిపిస్తుంది. లోక్సభ సీట్లకి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుంది, మీ అంచనా ఏంటి దీని మీద? లోక్సభ ఇప్పుడున్న 22 మంది లోక్సభ సభ్యుల్లో, అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుల్లో కనీసం 20 చోట్ల కొత్త ముఖాలు ఉంటాయి. 20 చోట్ల? 20 చోట్ల. సో అంటే అక్కడ ముఖాలు ఇక్కడికి వచ్చే ఉంటాయా, మొత్తానికే కొత్త ముఖాలు ఉంటాయా? ఇక్కడ ముఖాలు ఇక్కడికి ఎంపీల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ, సారీ ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో ట్రాన్స్ఫర్స్ లేవు. అంటే ఏదో ఉంది కదా, ఇప్పుడు నర్సరావుపేట ఎంపీని ఎంపీ టు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకే ఓకే. నర్సరావుపేట ఆయన్ని నిన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేస్తున్నావంటే ఆయన పని చూసుకోమని చెప్పేశాడు కదా, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అక్కర్లేదని చెప్పి. మరి బహుశా అతను పార్టీని పెడతాడేమో మరి. ఎందుకంటే నర్సరావుపేటకి ఆల్టర్నేటివ్ మోదుగూర గారు వెంటనే ప్రత్యక్షం అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పి ఇందాక సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఆయన ఆదేశానుసారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి నర్సరావుపేట స్థానం స్వీకరిస్తే మరి అప్పుడు ఈయనకి పార్టీకి రాజీనామా చేయడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉండకపోవచ్చు కృష్ణాకి. రైట్. ఇంకొక విషయం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు కొంత ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమలు చేసేటువంటి అంత ట్రాష్ లేదా? ఎన్నికల కోడ్ ఫిబ్రవరి ఆఖరి వారం వస్తే చాలా తొందరగా వచ్చింది. కానీ ఎన్నికల కమిషన్ సభ్యులు కూడా పర్యటన ఉంది 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు 9వ తారీఖు వరకు వాళ్ళ రాష్ట్ర పర్యటన. ఏమి లేదండి, నేను చెప్తున్నాను రాసుకోండి, తేడా ఉంటాయి. మీ అంచనా ప్రకారం ఎప్పుడంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంటే ఓటింగ్ జరిగేసరికి ఏప్రిల్ మళ్ళీ లాస్ట్ టైం లెక్కలే వస్తున్నట్టు. ఎందుకంటే అంత తేడా ఏమీ లేదు, ఒక వారం అటు ఇటు ఉంటుంది, 10 రోజులు. 2019 ఎలక్షన్స్ మార్చి 10వ తేదీ నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 11 ఎలక్షన్ జరిగింది. అంటే దాదాపు దానికి ఒక 5 రోజులు, ఒక వారం ముందు రావచ్చు అంతే, అంతకు మించి పెద్దగా ఉంది. అయితే ఇంకొకటి, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకి సంబంధించి, రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి మరొక కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతోంది. వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. బాధ్యతలు ఏంటనే దాని మీద క్లారిటీ రావాలి. బట్ ఆమె పిసిసి చీఫ్ అవుతారు అంటున్నారు. ఏంటి మీ అంచనా ఏంటి దీని మీద? డెఫినెట్గా తను పిసిసి ఇస్తారు, తనకి పిసిసి ఇస్తారు. 4 రోజులు టైం పట్టవచ్చు, బట్ పిసిసి ఇస్తారు. కానీ 4 రోజులు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు రివైవల్ అనేది ఈ ఎలక్షన్స్గా కాంగ్రెస్ పార్టీ పునరుద్ధేశం అనేది 2029 ఈ ఎలక్షన్ కి. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్పింది కూడా, మనం కనీసం ఒక 15% ఓట్లైనా తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పాడు. అతను కూడా ప్రాక్టికల్ గానే మాట్లాడాడు, రాహుల్ కూడా. 15% కాకపోయినా నా ఉద్దేశం 7-8% రావచ్చు. 1% నుంచి 7-8% రావచ్చు. సీట్లు రాకపోయినా ఆ మాత్రం ఓట్లు వస్తే వాళ్ళకి ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గాల్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ పుట్టింటికి రావచ్చు. చెల్లి పుట్టింటికి ఎలా వచ్చిందో అలా. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ని నమ్మడానికి, రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెసే, అలానే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యలకి ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణం అనే అభిప్రాయం ఉన్నప్పుడు, కాంగ్రెస్కి మళ్ళీ 6% నుంచి 10% ఓటింగ్ డైవర్ట్ అవ్వడం అనేది సాధ్యమయ్యే విషయమేనా? లేదా కేవలం వైఎస్ ఫ్యామిలీ చరిష్మా, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అని చెప్పని షర్మిల వెంట జనం నడుస్తారనుకోవాలా? రాజశేఖర రెడ్డి కూతురు అని నడవరు. మనుషులకి మరపు అనేది సహజం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 10 రోజులు ఏడుస్తారు, 11వ రోజు తర్వాత మర్చిపోతారు, ఎవడు పనులాడు పడిపోతాడు. అలాగా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా అప్పుడేదో కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఇలాంటి ఎవడో పట్టించుకునే పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ముంచేశాడు బాబోయ్ అని చెప్పి ఒక చిన్న గీత పక్కన పెద్ద గీతకేస్తే మరి అది చిన్న గీత అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి అన్నోటి చేసిన దాష్టికాలకి
అసలు కాంగ్రెస్ ఏం చేసింది అన్నది మర్చిపోయారు. రైట్. అంతా డ్యామేజ్ అంతా జగన్మోహన్ రెడ్డి గురించే ఉంది డిస్కషన్. సో అంచేత మరి ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో గ్రాడ్యువల్ గా ఈ ఎన్నికల్లో కన్సిడరబుల్ ఓటు రాకపోయినా త్వరలో పాత కాంగ్రెస్ ఓట్లు ఆల్మోస్ట్ పాత కాంగ్రెస్ కి 29 నాటికనే తెచ్చుకోవాలి అనేది వాళ్ళ ప్రయత్నం. రైట్. ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి షర్మిల యాడ్ అవడం అనేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటకి భిన్నం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అనేటువంటి కారణంతోనే అన్ని పార్టీలు కలిసి ఒక తాటి మీద వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల ఎంట్రీ అలానే రివర్స్ డ్రైన్. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలామంది ఆల్రెడీ కొంతమంది నాయకులు ప్రకటించారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేము షర్మిలతో ప్రయాణం ప్రారంభిస్తాం అంటున్నారు. అసంతృప్త వైసీపీ నేతలు కూడా మళ్ళీ కాంగ్రెస్తో కలిసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎవరికి లాభం చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది? ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి లాభం చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వరు అన్నారు. ఇక్కడ చీలిపోవడం వల్ల 1% ప్రతిపక్షం ఓటు చేయలేదు, యాంటీ గవర్నమెంట్ ఓటు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలుతుంది. ఇప్పుడు ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి జాయిన్ అవుతున్నారని. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవడు? వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీకి వ్యతిరేకి తప్ప ప్రభుత్వ వ్యతిరేకి కాదు అతను. సో అతనికంటూ ఏదన్నా ఓటు బ్యాంక్ ఉంటే, అతనికంటూ ఏదన్నా 10,000 మందో 5,000 మందో ఉంటే 5,000 మందిని ఆ పార్టీ నుంచి తీసుకుని ఈ పార్టీ అభ్యర్థిగా ఓటు వేయించుకుంటాడు. అంతే తప్ప అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. అంటే విపక్షాలకు వచ్చేటువంటి ఓటు అలానే యాజ్ ఇట్ ఈస్ గా కన్సాలిడేట్ అవుతుంది అంటారా? 1% 2% కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదా? ఏదన్నా బాగా ఉంటే ఒక 0.1% ఏదన్నా తేడా ఉంటే ఉండొచ్చు. కానీ కనీసం 5 నుంచి 7% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఆ అమ్మాయి చీల్చేస్తుంది, ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలుస్తుంది. సో టు దట్ ఎక్స్టెంట్ ఆ గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్ అండ్ తెలుగుదేశం గెట్స్ వైడెండ్. అంటే 20,000తో నెగ్గేవాడు ఇప్పుడు 30,000తో నెగ్గుతాడు అలా. సో దానివల్ల నష్టం ఏది? ముళ్ళు అరిటాకు మీద పడ్డ, అరిటాకు ముళ్ళు మీద పడ్డ సిరిగిది ఆకే అని. సో షర్మిల వలన సిరిగేది వైకాపా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి ఎమ్మెల్సీల స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. అటు వంశీకృష్ణ వదిలేస్తున్నారు. ఎందుకు ఆ పరిణామం? అధికారంలో ఉన్న పార్టీని వదిలి పక్కదారికి రావడానికి కారణం ఏంటి? అదే ఎందుకు అంటే ఇది ఓటు పడవా, ఇది మునిగిపోతాంది అని పసిగట్టేశారు. పసిగట్టి ఇంకా ఈ పదవిలో ఉన్నా మనకు ఉపయోగం ఉంది, మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం, కనీసం వీళ్ళు వదిలేస్తే ఖాళీ అయ్యి పోస్ట్ అన్నా 2 నెలల తర్వాత అన్నా, ఎందుకంటే వీళ్ళని ఆ పోస్టు మరి మళ్ళీ కౌన్సిల్ పెట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్ రావాలంటే టైం పడుతుంది. ఎలక్షన్ ఎన్నికల తర్వాత వస్తే మళ్ళీ ఎలాగో ఆ పోస్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది, అంతకన్నా బెటర్ పోస్ట్ రావచ్చు. సో ప్రజా జీవితంలో ఉండాలి అంటే ఈ పార్టీలో ఉంటే ప్రజా జీవితం ఉండదు, రాజకీయంగా మనుగడ కూడా ఉండదు అని చెప్పి ముందుగా గ్రహించిన వాళ్ళకి పక్కన స్థానం దొరుకుతుంది. మరి గ్రహించిన వాళ్ళకి ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో 3 కూటముల మధ్య అంటే వైఎస్ఆర్సీపీ ఒక సింగిల్ సోలో పార్టీ అనేటువంటి మాట, ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పరిస్థితి అండి. ఇవి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లెఫ్ట్ కలుస్తాయి కదా, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కలిసే ఉన్నాయి, ఆ ముగ్గురు కలుస్తారు. సో అంటే 3 కూటములు ముక్కోణపు పోరు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వలన నష్టం ఎవరికి, లాభం ఎవరికి? అదే మళ్ళీ మీరు ఇటు అడిగినా ఇటు పెట్టి అడిగినా మీకైతే ఏ నష్టం లేదంటారు? అస్సలు కొంచెం కూడా నష్టం లేదు. రైట్. రఘురామకృష్ణరాజు గారు నరసాపురం నుంచే కంటెస్ట్ చేస్తారు. ఏ పార్టీ అదేనా క్లారిటీ ఇస్తారా, కూటమి మాత్రమే చెప్తారా? అదే నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా. రైట్.
అంటే సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసిందా? ఎంపీ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసిందా? అంటే నాకు తెలిసి వచ్చిందనే, క్లారిటీలో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. రైట్. అంతా సంక్రాంతి తర్వాత ఒక వారం రోజులు సంక్రాంతి నుంచి 22వ తారీఖులో మొత్తం క్లారిటీ వచ్చేస్తున్నారు. మొత్తం తెలిసిపోతుంది. రైట్. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు, మీ అభిప్రాయం. థ్యాంక్ యూ కేశవ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది రఘురామకృష్ణరాజు గారి మనోగతం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనూహ్యంగా కులం చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశం విషయంలో ఒక స్పష్టత ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. అలానే ముక్కోణపు పోరు ఆంధ్రప్రదేశ్లో తప్పదు అంటున్నారు. ఓవరాల్గా ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి నడిచేటువంటి కూటమికి అడ్వాంటేజ్, ఎడ్జి రెండూ ఉన్నాయనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.